హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే నేను పచ్చి బఠానీలతో పరాటాలు చేస్తున్నానండి. పచ్చి బఠానీలని ఆవిరికి ఉడకబెట్టుకోవాలండి, లేదంటే ఒక 5 నిమిషాలు ఒక చిన్న 2 స్పూన్లు వాటర్ వేసి అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. వాటిని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే పరాటాలు చేసేటప్పుడు అవి బద్దగా ఉందనుకోండి మనకు చేయడం కష్టం అవుతుందన్నమాట. అయితే ఇందులో చూడండి, నేను మిక్సీ జార్లో వాటర్ అయితే వేసాను కదా, మీరు అది వేయకండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ పిండి పట్టేస్తుంది అనమాట. దీంట్లోకి మనం గోధుమ పిండి వేసుకోవచ్చు. గోధుమ పిండితో పాటు కొంచెం రాగి పిండి కూడా కలుపుకుంటే బాగుంటుందండి. ఇంకా దాంట్లోకి ఇవి పరాటాలు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం వాము అయితే వేసానండి. ఇంకా మన ఇష్టం, మనం కొత్తిమీర, కరివేపాకు మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. కాకపోతే మనకు చపాతీలు చేసేటప్పుడు అవి పీటకు అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట, కొంచెం లావుగా వస్తాయి. అందుకని నేను అవేం వేయలేదు. దాంతోపాటు ఏం చేశానంటే ఒక 2 స్పూన్ల పెరుగు అయితే వేసానమాట, బాగుంటుంది సాఫ్ట్గా అని చెప్పేసి. ఇక మనం వాటర్ వేసి ఏమి కలుపుకొని అవసరం లేదండి. పెరుగు, ఈ పచ్చి బఠానీల్లో తడి ఉంటుంది కదా, దాంతోనే సరిపోతుంది అనమాట. ఇక మనం ముద్దగా చేసి పెట్టుకుని మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2-3 రోజుల తర్వాత కూడా మనం చేసుకోవచ్చు అనమాట, బాగానే ఉంటుంది. ఇంకా దీంతో నేనైతే కొంచెం పిండి ఉంచేసాను స్నాక్ ఐటమ్ చేద్దామని చెప్పేసి. ఇక వీటిని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత పిండి అద్దుకుంటూ చిన్న సైజులో చేసుకోవాలండి. ఎప్పుడైనా పరాటాలు ఇట్లాంటివి పెద్ద సైజులో చేసుకోకూడదండి. చిన్న సైజులో చేసుకుంటే అవి విరిగిపోకుండా వస్తే బాగుంటుంది అనమాట. అయితే నేను నెయ్యితోనే కాలుస్తున్నానండి, నూనె అయితే అసలు వాడలేదనమాట. ఇక పరాటాలని మనం కాల్చేటప్పుడు కూడా 2-3 సార్లు అలా తిప్పాల్సిన అవసరం లేదండి. పెనం మీద వేసిన తర్వాత నేను నెయ్యి వేయకుండా ఒకసారి తిప్పి దాని మీద నెయ్యి వేసాను, అంతే. ఒక్కసారి తిప్పుతానండి పరాటాని, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే హార్డ్ అయిపోతాయి అనమాట. అయితే వీటి కాంబినేషన్ నేనైతే ఏంటంటే ఆనియన్ రైతా ఉంటుంది కదా, అదేనండి, పెరుగులో ఉల్లిపాయ వేసి దాంతో చేస్తాను. ఇంకోటి ఏంటంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, దాని గుజ్జుని కూడా కొంచెం పెరుగుతో కలిపితే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇన్స్టెంట్ పచ్చడి అని, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది పునుగులకి వాటికి కూడా నేను ఇదే చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే దీనికి మనం కర్రీస్ అలాంటివి కూడా చేసుకోవచ్చు, కానీ అవసరం లేదండి, ఇందులోనే అన్ని ఆల్ స్పైసెస్ వేసాం కదా, అందుకని చెప్పి ఏమైతే వేయలేదు నేను. ఇక తింటుంటే మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంటారు చూడండి, అట్లా ఉన్నాయండి చపాతీలు. ఇలా 2 వేళ్ళతో తీస్తుంటే వచ్చేస్తున్నాయి అనమాట. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే బాగుంటుంది, మరి గట్టిగా కలుపుకోకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.